రాజకీయంగా బలపడేందుకు తెరాస ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి సంక్రాంతి వరకు 40 రోజుల పాటు పల్లెబాటకు సమాయత్తమైంది. 2014 నాటికి తెలంగాణ ప్రాంతంలో బలమైన శక్తిగా ఉద్భవించే దిశగా అడుగులు వేస్తోంది. కరీంనగర్ మేధోమదన సదస్సు తర్వాత తెరాస తన శైలిని మార్చుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో 100 శాసనసభ 16 పార్లమెంట్ స్థానాల్ని గెలుచుకోవాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా పల్లెబాట నగరబాటను ఇవాళ్టి నుంచి 40 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ అనుబంధ సంఘాలకు కమిటీలు నియమించడం, గ్రామాన కొత్త జెండా గద్దెల నిర్మాణం, మండల కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, ధూమ్ధాం కార్యక్రమాలను నిర్వహించాలని గత నెల 30వ తేదీన జరిగిన రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. మరొకసారి తెలంగాణ పల్లెలలో తెలంగాణ చైతన్యం తగిలించేటువంటి కార్యక్రమంలో భాగంగా 40 రోజులు కొనసాగుతూ ఉంది. ఆ పల్లెబాట సందర్భంగా గ్రామాన గులాబీ జెండాలు ఎగరవేయడం, అదేవిధంగా పెద్ద పెద్ద గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకునే పని ఇట్లా 40 రోజులు కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యేలకి 10th నుంచి అసెంబ్లీ ఉన్నట్టున్నది. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది మేము నిర్ణయించుకొని కార్యక్రమంలో దూకపోతాను. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాలు సుమారు 40 శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను పల్లెబాట అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం ద్వారా వారి పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు, ఇన్ఛార్జి వ్యవస్థను సమన్వయపరిచే బాధ్యతల్ని కట్టబెట్టవచ్చన్నది తెరాస అధినాయకత్వం వ్యూహంగా చెబుతున్నారు. పల్లెబాట సందర్భంగానే నియోజకవర్గాల్లో పనితీరును పార్టీ వేగులు పరిశీలించనున్నారు. సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలపైన వీరు నివేదికను తయారు చేస్తారని, దీని ఆధారంగా వారిని మార్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని భావిస్తున్న తెరాస దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకు పల్లెబాటలోనే వివిధ పార్టీ నేతలు, కార్యకర్తల చేరికలను ప్రోత్సహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో సిపిఐ, న్యూ డెమోక్రసీ వంటి పార్టీలతో పొత్తు ఉండే అవకాశం ఉందని, తద్వారా దక్షిణ తెలంగాణలోనూ ఆధిక్యత సాధించే అవకాశం ఉందని తెరాస భావిస్తోంది.